మీ పర్సనల్ వీడియోస్లో అనుకున్నాం. ఒక బ్యాడ్ కామెంట్స్ ఒక 10 చెప్పండి. బ్యాడ్ కామెంట్స్ అయితే మీరు 11 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. అయితే అంటే వైజాగ్ మా లతక్క అంటున్నారు, కానీ ఇక్కడ మీరేమో ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటుంది. అవును. వైజాగ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవడానికి ఏదైనా రీజన్ ఉంది? అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు ఇట్లాంటి రోజు మళ్ళీ నా జీవితంలో రావద్దు అనుకున్న రోజు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఉందా? అంటే ఎంత సంపాదిస్తున్నారంటే ఇలా పెయిడ్ ప్రమోషన్స్ చేసి జనసేనకి సపోర్ట్ చేయడం ఏంటి? అది టైం పాస్ కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ, ప్రభాస్ గారి మూవీ, ఆ 2 మూవీలు ఒకే రోజు రిలీజ్ అయింది కావు. ఒకవేళ రిలీజ్ అయితే ఫస్ట్ లతక్క ఏ మూవీకి వెళ్తారు? గంట గారు అంటే క్రష్. గంట ఎప్పుడైనా గంట కొట్టారా మీ జీవితంలో? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. వైజాగ్ లో బీచ్ అంత ఫేమస్, సో మా లతక్క కూడా అంతే ఫేమస్ అక్కడ. సో రీసెంట్ గా ఆమె హైదరాబాద్కి వచ్చారు, ఆమెతో సరదాగా మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు, ఎలా అనిపించింది హైదరాబాద్? ఆల్వేస్ ఇక్కడ ఉంటున్నా అక్కడ ఉంటున్నాను కదా, కొత్తగా అనిపించేది ఏం లేదులేండి. అంటే మీ వీడియోస్ అన్ని కూడా నేను చూసాను మేడం. అంటే చాలా మాత్రం కూడా ఈ గృహ ప్రవేశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు ఎన్ని గృహాలు ఉన్నాయి మీకు? గృహ ప్రవేశాలు ఎన్ని ఉన్నాయి? చాలా వీడియోలు ఉన్నాయి, ఒక 4-5 వీడియోలు ఉన్నాయి. అంటే యాక్చువల్గా నేను గృహ ప్రవేశాలు ఏం లేదు. లైక్ ఏంటంటే మేము మారింది వైజాగ్లో ఉంది, ఇక్కడ మా హైదరాబాద్లో ఇక్కడ ఉంటున్న ఏరియాలో మారినవి తీయటం తప్పించి వేరే ఇంకేం లేదు. అంటే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా? లేదు, ఇక్కడ నేను అంటే వర్క్ మీద వచ్చినప్పుడు ఉండటానికి మా కజిన్స్ తో ఉంటాను. అక్కడ మా ఫ్యామిలీ వైజాగ్ లో ఫ్యామిలీ ఉంటుంది. సో కొత్తగా కార్ ఒకటి కొన్నారు, షిఫ్ట్ కారు. ఎలా ఉంది కారు? ఉంది, హ్యాపీ కూడా. అది నేను అంటే నా డబ్బులతో నేను కొనుక్కున్నాను కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. అది అంటే కారు కొన్నప్పుడు మీరు కొంచెం ఎమోషనల్ గా మీ మదర్ గురించి ఇదే ఏంటి అసలు మదర్ అంటే యాక్చువల్గా అమ్మ నేను బాగుంటే ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా ఫస్ట్ పేరెంట్సే కదా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నేను అదే వేలో అంటే లైక్ ఈ సక్సెస్ ఏదో సాధించానో ఆ టైంకి అమ్మ లేదు అన్న ఫీల్ నాకు ఆ టైంలో. ఏంటంటే అమ్మ ఉంటే బాగుండేది కదా అనేసి దీని మీద అనిపించి చాలా ఏడ్చానండి ఆ రోజు. కారు కొన్నానమాట, కానీ ఏడుపు ఎక్కువైంది ఆ రోజు. అంటే మీ అమ్మగారికి ఎంతమంది మొత్తం? ఇద్దరమే, అక్క నేను. అంటే చిన్నప్పటి నుంచి అమ్మగారే చూసారు మొత్తం? అమ్మే అంటే లైక్ చిన్నప్పటి నుంచి అంటే నాకు 11 years కి మ్యారేజ్ అయిపోయింది. అవునా? సో నాకు చైల్డ్హుడ్ ఎక్కువగా లేను. ఆఫ్టర్ దట్ ఇంకా వెంటనే పిల్లలు ఇంకా అంతా అలా అనమాట అయిపోయింది. కానీ అమ్మ ఎక్కువగా అమ్మతోనే ఎక్కువ కనెక్షన్ అనమాట నాకు బాగా. అంటే ఈ వీడియోస్ వ్లాగ్స్ చేయడం ఇవన్నీ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి? అది టైం పాస్ కోసం నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్ టిక్టాక్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. టిక్టాక్ లో నేను టైం పాస్ కోసం వీడియోస్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఏంటంటే నాకు సోషల్ సర్వీస్ చేసిన వీడియోస్ అప్పుడు గౌతమ్ గారితో కొంచెం ఇద్దరు కొలాబై చేసామన్నమాట. సో ఆ వీడియోస్ తో బాగా వైరల్ అయిపోయాను నేను. అక్కడి నుంచి సర్వీస్ వీడియోస్ బాగా ఎక్కువ అనమాట నావి. నేనేంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని సర్వీస్ కి యూజ్ చేసుకున్నాను. అది అంటే సర్వీస్ చేయడం అంటే అనాథ పిల్లలకనే కాదు, వీక్లీ మేము 100 people కి వండి పట్టుకెళ్ళి ఫుడ్ ఇవ్వటం ఇవన్నీ అనమాట వైజాగ్ లో. మొత్తం అంతా కూడా పిల్లలిద్దరి పేరు మీదే నా ట్రస్ట్ కూడా, నిత్యాక్షయ చారిటబుల్ ట్రస్ట్. అది నిత్యాక్షయ. సో మరి దీని అంతటికి మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా? ఆయన సపోర్ట్ లేకుండా రాం కదా, ఇంతవరకు రాం కదా. బయటికి పంపాలి అనేసి అంటేనే ఆలోచిస్తారు యాక్చువల్గా. బట్ నేను ఈరోజు ధైర్యంగా వచ్చి ఇంత చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్. పిల్లలు ఆయన చూసుకుంటారు, ఇల్లు అన్ని అక్కడ మరి ఆయన చూసుకుంటారు, నేను ఇక్కడ ఉంటున్నాను అంటే సపోర్ట్ ఉండబట్టే. రైట్. అయితే మీ యూట్యూబ్ ఛానల్ పేరు మా లతక్క. వైజాగ్ లో మా లతక్క. ఓకే, ఇదే మా లతక్క. మా లతక్క అంటే ఇప్పుడు ఎవరైనా సరే మా అనేసిన ఫీల్ వేరేలా ఉంటుంది. సో ఏంటంటే నేను అదే ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, ఎవరైనా సరే వైజాగ్లో మా లతక్క ఉందిరా అన్న ఫీల్ రావాలి అని చెప్పేసి అందుకు నా ఛానల్ పేరు వైజాగ్లో మా లతక్క.
మేడం మీ వీడియో ఓపెన్ చేయగానే మీ ఇంట్రో చూసిన వెంటనే ఒకటి వీడియో వస్తుంది జ్యోతిష్యాలయానికి సంబంధించి, మారమ్మ జ్యోతిష్యాలో ఒకటి విన్నా మేడం, వశీకరణ చేయండి, అది మీరే చెప్పినట్టున్నారు. అదేంటి అది ఎందుకు? ఏదో స్టోరీలో ఉండదు, ప్రమోషన్ అది. యాక్చువల్గా ప్రమోషన్ వీడియోస్ అవి అంటే నేను ఆల్మోస్ట్ అది నేను ఎప్పుడైతే హైలైట్స్లో నాది ఉంటుంది అది, ప్రమోషన్ వీడియోస్ ఏవి కూడా నమ్మద్దు. ఇప్పుడు ఏదైనా సరే నమ్మద్దు అని చెప్పేసి నేను చెప్తాను. అన్నీ అంటే గుడ్డిగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు నాకు కరెక్ట్, ఆయన వల్ల నాకు మంచి జరిగింది, సో నేను చెప్తా. కానీ మీకు మంచి జరగాలని చెప్పేసి నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు, అది నాకు సెట్ అయింది మందు, ఇంకొకరికి సేమ్ సెట్ అయిందని అయితే నేను చెప్పలేను కదా. జస్ట్ ప్రమోషన్లా చూడమని చెప్పేసి చెప్తా. నచ్చితే నమ్మకం కలిగితే మూవ్ అవ్వండి అని చెప్తాను. మీరైతే ఖచ్చితంగా నమ్ముతారు? నేను నా వరకు నేను నమ్ముతాను. ఇప్పుడు నేను హిందూ అండి, నేను మన గాడ్స్ నమ్ముతాను. ముస్లిం వాళ్ళు వాళ్ళ గాడ్స్ని వాళ్ళు నమ్ముతారు, క్రిస్టియన్స్ వాళ్ళ గాడ్స్ని వాళ్ళు నమ్ముతారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అది నాకు కృష్ణుడు అంటే ఇష్టం, సంథింగ్ అలా అన్నమాట. నమ్మకం అంతే, అంతకుమించి నేను నమ్మాను కదా మీరు చేసేయండి అని చెప్పను. నేను నమ్మాను కాబట్టి పెట్టాను వీడియో, అంతే. అంటే ఎంత సంపాదిస్తున్నారు అంటే ఇలా పెయిడ్ ప్రమోషన్స్ చేసి? సంపాదన అంటే అది కామన్గా ఇప్పుడు చెప్పాలి అంటే అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కొంచెం నేను తక్కువ అని చెప్పేసి అయితే అందరూ నన్ను తిడతారు కూడా. అక్కడ నిండి మాకు తగ్గుతున్నాయి అని చెప్పేసి అంటుంటారు. బట్ అదే లైక్ పెయిడ్ ఏదైనా సరే ప్రమోషన్స్కి నేను తక్కువలో చేసుకుంటాను అనమాట. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయను మనీ. అది అంటే తక్కువ అంటే ఒక 5 lakhs అట్లా? ఇప్పుడు అదెందుకు అంటే మంత్కి నాకు వచ్చేసరికి 3-2 అలా వస్తుంది, యూట్యూబ్ త్రూ అండ్ ప్రమోషన్స్ త్రూ అన్నట్లకి. నేను అంటే మీ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కాకుండా మీరు బయట నాకు నేను ఎక్కువ ఏం చేయనండి. నేను అంటే శారీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ నాకు అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు నా దాంట్లో చాలా వరకు చూస్తే ప్రమోషన్స్ తగ్గినాయి, ఒక మారంతాలు తప్ప ఇంకేం చేయను. అదేంటంటే డైలీ. ఒకసారి మా కోసం చెప్పండి. అదెందుకులేండి ఇప్పుడు, ప్లీజ్ చెప్పండి మేడం. అది ఫ్లోలో వస్తుందండి ఇప్పుడు రాదు. కానీ ఒకటి ఏంటంటే ఆ మారం తల్లిది మాత్రం ఫోన్ నెంబర్ ఉంది కదండి. మా హస్బెండ్ ఫోన్ నెంబర్ అడిగిన తక్కువ నేను చెప్పలేను, ఇంట్లో నా ఫోన్ నెంబర్ కూడా నేను చెప్పలేను. నేను ఆయన మటుకు మా ఇంట్లో తక్కువ వస్తుంది, నిద్రలో లేపినా సరే 93688223. కాదు మేడం, అది చూడగానే నాకు నా అన్వేషణ గుర్తొచ్చాడు. ఒకసారి ఏదో ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ పెట్టాడు అనమాట, మా వద్ద వశీకరణ చేతబడి, అది గుర్తొచ్చింది నాకు. అవి నేను ఒకే అటెంప్ట్గా చెప్తాను, అది నేను ప్రతిసారి చెప్పను. జస్ట్ ఎంతవరకు అంటే ఏదో మా వాళ్ళకి మంచి జరిగింది, సో మీరు కూడా చేయండి అని చెప్పేసి చెప్తాను. అదే చెప్పండి. ఇప్పుడు ఎందుకులేండి అది, ఒకసారి ఇక్కడ కూడా సేమ్ అనుకున్నాను, జనాలు ఇంకా నాకు వేసుకుంటారు. ఇంకా ఒకసారి విందామని అంటే అక్కడ మీరు కనిపించలేదు, జస్ట్ వాళ్ళ పాంప్లెంట్ ఏదో కనిపిస్తుంది, డైరెక్ట్ గా వదిలేండి, అది వదిలేండి, జాతకం. ఓకే. సో మీ హస్బెండ్ తో జర్నీ ఎలా ఉంది మేడం? సపోర్ట్ ఆయన? సూపర్ అండి. అది అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. నా వర్క్ కి ఆయన వాల్యూ ఇస్తారు, ఆయన వర్క్ కి నేను వాల్యూ ఇస్తాను. సో డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. ఏం చేస్తారు ఆయన? అంటే కెమికల్ ఫ్యాక్టరీలోనే చేస్తున్నారు, ఇంజనీర్ గారు. రైట్. అంటే చాలా మంది కూడా, అంటే ముఖ్యంగా ఈ లేడీస్ ఇట్లాంటి టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో వీడియోస్ చేసినప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవి చూసి కొంతమంది హస్బెండ్స్ జీర్ణించు, అట్లా ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చి? అంటే నా ప్రొఫైల్ నేమే అక్క అని ఉంటుంది. సో ఇక్కడ కానీ అక్కడ కానీ, యూట్యూబ్లో అయినా సరే ఇన్స్టాలో అయినా సరే అక్క అని ఉంటుంది. సో ఆ నేమ్కి నాకు తెలిసి బ్యాడ్ కామెంట్స్ రావు. నేను బ్యాడ్ కామెంట్స్ ఫేస్ చేశాను అంటే ఓన్లీ 2 వీడియోస్కే, అది కూడా జనసేన కోసం అని చెప్పేసి సపోర్ట్ చేసిన వీడియోస్కే నేను ఫేస్ చేశాను బ్యాడ్ కామెంట్స్. తప్పించి ఇంక ఏ వీడియోస్కి నాకైతే ఇప్పుడు రావు ఎక్కువ. జనసేనకి సపోర్ట్ చేయడం ఏంటి? నేను జనసేనని సపోర్ట్ చేస్తూ అంటే లైక్ నేను ఓటు వేసిన తర్వాత ఆయన సిగ్నేచర్ అనమాట జస్ట్ ఇచ్చాను, అది ఇవ్వటం. మొబైల్ అలో చేయరు కదా అక్కడికి? మొబైల్ బయట నుంచి కదా తీసాను, లోపలికి తీసుకెళ్ళలేదు కదా. మొబైల్ లోపలికి బయట నుంచి పాపాలు తీశారు, నేను లోపలికి వెళ్తున్న వీడియో తీసాను. అంటే ఓటు వేసి వచ్చిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత తీసాను, మా ఇంట్లో తీసిన వీడియో అది. బయటకు వచ్చి ఓటు వేసిన తర్వాత ఆ ఇంక్ చూపించి జస్ట్ ఎవరికి వేసాను అనేది సైన్ చేశాను అనమాట. కింద క్యాప్షన్ మాత్రం పెట్టాను, ఇంటికి 4 ఓట్లు పెడితే నెక్స్ట్ సీఎం చైర్లో సీఎం చేంజ్ అవ్వాలి అని చెప్పేసి. ఇంకేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు.
రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా మీరు అభిమాని, అంటే పొలిటికల్ గానా లేక సినిమా పరంగా? సినీ ఫీల్డ్ నుంచి అంటే నాకు యాక్చువల్గా మెగా ఫ్యామిలీ మొత్తానికి నేను వీరాభిమాని. చిరంజీవి గారిని చూస్తే అసలు యాక్చువల్గా నేను ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్కి గట్రా వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఎప్పుడైనా కనిపించారు అంటే ఆయన చూస్తూ ఏడ్చేస్తాను నేను. నాకు అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. సో ఆయన తర్వాత నాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక పిచ్చి అనమాట, పీక్స్. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొలిటికల్గా అండ్ సినీ ఫీల్డ్ ఐ మీన్ సినిమా పరంగా అయితే ఫస్ట్ నుంచి ఆయన ప్రభాస్ అన్న చాలా ఇష్టం నాకు. సో ఈ ఇద్దరు ఇప్పుడు పొలిటికల్గా అయితే మటుకు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆబ్వియస్లీ. ఎప్పుడైనా కలిసారండి వాళ్ళిద్దరిని? ఎవరినండి? ప్రభాస్ కానీ పవన్? ఇంకేమైనా అలాంటి చిరంజీవి గారితో మొన్న ఏదో ఈవెంట్లో షేక్ హ్యాండ్ తీసుకున్నా. అదొక్కటి నాకు మెమరీ అనమాట. అసలు 2 days ఆ చేతిని అలాగే చూసుకుని అంటే మాట్లాడలేదు, జస్ట్ షేక్ హ్యాండ్. అంటే ఆయన వెళ్ళిపోతున్నారు, జస్ట్ ఆయన వెనకాల వెళ్ళి జస్ట్ ఇలా చేయిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు అనమాట, అంతే. హ్యాపీ అనిపించింది చాలా. అసలు ఆ రోజైతే ఆనందంగా హద్దులు లేవు. అయితే మెగా ఫ్యామిలీలో నుంచే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఒకసారి మీరు పెట్టిన ఒక పోస్ట్ కి ఇక్కడ గోకుల్ థియేటర్ లో చాలా మంది అనాథ పిల్లలకి ఒక సినిమాని ఫ్రీగా చూపించారనేది చూసాను. అవును, యాక్చువల్గా అది ఏంటంటే అందరూ ఇప్పుడు ట్రెండ్. అప్పుడు ఆ వీడియోస్ ఏంటంటే ఏదో ఒకటి వీడియో పెట్టడం, దాని మీద నాకు ఈ హీరో కామెంట్ చేస్తే నేను చదువుకుంటా, లేకపోతే ఈ హీరో కామెంట్ చేస్తే తింటా, ఇలా అంటే కొంచెం ఫూలిష్గా అందరూ పెట్టారనమాట. చాలా వీడియోస్ వైరల్ అయిపోయాయి. సో పాపం హీరోస్ అందరూ కూడా అలాగే రియాక్ట్ అవుతూ వచ్చారు. సో నేను దాన్ని ఎలా యూజ్ చేశాను అంటే, నా వీడియోకి కామెంట్ వరుణ్ తేజ్ గారు కానీ పెడితే ఖచ్చితంగా నేను 200 kidsని ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి తీసుకెళ్తానని చెప్పేసి, ఆర్ఫన్ కిడ్స్ని తీసుకెళ్తానని చెప్పేసి నేను వీడియో మీద పెట్టాను. వితిన్ 1 hour 2 hours వీడియో బాగా వైరల్ అయిపోయింది. వెళ్ళటం సార్ వరకు వెళ్ళటం, వరుణ్ గారు కామెంట్ చేయటం ఒక ఎత్తు. బట్ ఆయన ఎలా కామెంట్ చేశారు అంటే, ఇంత నోబెల్ థాట్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది. ఆ 200 kidsకి నేనే అన్ని చూసుకుంటాను ఆ మూవీ చూసినంతసేపు అని చెప్పేసి ఆయన అన్న మాట ప్రకారమే వాళ్ళ టీం నన్ను కన్సల్ట్ అయ్యారు. పిల్లలందరికీ అనాథాశ్రమం దగ్గర నుంచి ఐ మీన్ థియేటర్కి ట్రావెలింగ్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఆల్ అరేంజ్ చేశారు మొత్తం. రైట్. అయితే అంటే వైజాగ్ మా లతక్క అంటున్నారు, కానీ ఇక్కడ మీరేమో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అవును. అంటే వైజాగ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? షిఫ్ట్ అవ్వలేదు. నేను వైజాగ్లో 15 days ఉంటా, ఇక్కడ హైదరాబాద్లో 15 days ఉంటా. ఈ 15 days కూడా ప్రమోషన్స్, నెక్స్ట్ ఏంటంటే వాటి కోసం అని చెప్పేసి ఎక్కువ వస్తున్నాను నేను. లైక్ ఇక్కడ ప్రమోషన్స్ అవి చూసుకుందాం అని చెప్పేసి, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. అదే. ఓకే. అంటే లతక్ ఎలా ఫేమస్ అయిందంటే, ఎప్పుడైతే ఆర్ఫాన్స్కి హెల్పింగ్ చేసిందో అట్లా ఫేమస్ అయింది. మరి ఇప్పుడు లతక్క యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మీకు సంబంధించిన వీడియోలు ఉంటుంది, మీకు మీ ఫ్యామిలీకి మీ ట్రిప్స్, కానీ ఎక్కడో కూడా మీరు హెల్పింగ్ చేసిన వీడియో. నా హెల్పింగ్ నేచర్వి యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా ఛానల్లోనే మీరు చూసి ఉండాలి కూడా. నేను ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఐ మీన్ సర్వీస్ ఆపాను అని చెప్పేసి, నేను వన్ ఇయర్ కాదు 6 months 7 months నుంచి నేను సర్వీస్ ఆపాను. బట్ మీరు నా షార్ట్స్లో చూస్తే మటుకు అప్పుడప్పుడు తగులుతుంటాయి వీడియోస్. అంటే లైక్ సోషల్ సర్వీస్ చేసినవే ఉంటుంటాయి. ఈ మధ్యకాలంలో కూడా మా హస్బెండ్ బర్త్డేకి నేను కిడ్స్కి పెట్టినవి అన్నీ ఉంటాయి వీడియోస్. బట్ ఏంటి అంటే, నేను ఎందుకు ఆపాను అంటే, నాకు ఫినాన్షియల్గా నేను ఒకరికి ఫుల్గా హెల్ప్ చేసి, అంటే లైక్ ఇలాగే కోవిడ్ టైంలో చాలా దారుణంగా ఆయన ఫేస్ చేస్తున్న టైంలో ఏంటంటే, నేను ఇంట్లో నా బంగారం, పిల్లల బంగారం అన్నీ కూడా తీసేసి వాళ్ళు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పి మొత్తం ఇంట్లో ఈ సర్వీస్కి పోయాయి అనమాట. అప్పుడు కోవిడ్లో నేను పేషెంట్స్కి చాలా సర్వీస్ ఇచ్చా. ఐసీయూలో ఉండే పేషెంట్స్ని చూసుకునేదాన్ని అనమాట. బట్ జస్ట్ ఓన్లీ సర్వీస్ కోసం అని చెప్పేసి ఆక్సిజన్ సప్లై చేయటం ఇవన్నీ చేశాను అప్పుడు. అలాంటి టైంలోనే మా ఫ్యామిలీ ఫ్రెండే అనమాట. సో బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా చనిపోయే సిచ్యువేషన్లో వచ్చారు ఆయన. ఆ టైంలో ఇంకా ఐసీయూలో పెట్టాలి ఇవ్వాల్సిన అంటే ఇంచుమించు చాలా అమౌంట్ వరకు నేను అక్కడ ఇచ్చేసి బుక్ అయిపోయాను.
ఆ తర్వాత ఆయన బిజినెస్ పరంగా కూడా కొంచెం ఏవో ఇబ్బందుల్లో అన్నీ ఉన్నారు. ఓకే మనకు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి చుట్టూ ఫ్రెండ్స్ని అడిగేసి మరి ఆయనకి హెల్ప్ చేసి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేస్తున్నా. వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు నాకు. సో అందుకే అతి సర్వీస్ పనికిరాదని చెప్పేసి అప్పుడు తెలుసుకున్నా. ప్రజెంట్ అంటే కొంచెం ఫినాన్షియల్గా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు సర్వీస్ ఆపుతానని చెప్పేసి నా వీడియోస్లో ఒక వీడియో అయితే ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అంటున్నారు మీకు బాగా దగ్గరగా? అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వరకే 15 years నుంచి బాగా క్లోజ్ అనమాట ఇంట్లో. అలా అనమాట. ఆ నమ్మకంతో ఇచ్చాము. తర్వాత ఎప్పుడైతే అందుకే ఏదైనా మనీతో ముడిపెట్టుకోకూడదు. ఎంత అమౌంట్ ఇచ్చాం? ఒక 1 crore ఇచ్చుంటారా? అంత కాదులేండి, నియర్ బై ఇచ్చా. ఎందుకులేండి ఫిగర్. అదే అంటే మీతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కలెక్ట్ చేసి మొత్తం అందరి దగ్గర వాడేసి ఇచ్చాం. అయితే ఒకటి ఎవరు పాపం ఇంట్రెస్ట్ కానీ ఏటి ఇవ్వలేదు. అందరూ నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఇంకా ఆయన చేతులు ఎత్తేసరికి ఇప్పుడు నన్ను అడుగుతారు కదా ఎవరైనా, ఆ ప్రెజరే కొంచెం నాకు ఎక్కువ అనమాట. అంతకుమించి ఇంట్లో మా హస్బెండ్ సపోర్ట్ చేసే వరకు చేశారు. తిట్టారు, నీకు అతిగా ఏది వెళ్ళొద్దని చెప్పేది అంటే వినవు అదేదని. ఓకే నేను చేసుకుందా కాబట్టి ఇంక నేనే పడుతున్నాను అనమాట స్ట్రగుల్ అంతా. అంతే. ఓకే రైట్. అయితే మీరు బయట ఇలా ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా చాలా మంది తిడతా ఉంటారు. అప్పుడే కనిపిస్తారో తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? సో అట్లాంటి ఏమైనా ఫేస్ చేశారు? లేదండి, నేను ఏదైనా ప్రమోషన్ ఇచ్చాను అంటే ఫస్ట్ ఏంటంటే నేను వాడే ప్రొడక్ట్స్ అయితే మటుకు నేను వాడే చూసి నేను ప్రమోట్ చేస్తాను. ఏదైనా సరే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామంటే ఆ ఫుడ్ నేను తిన్నాకే అది బాగుంది అంటే బాగుందని చెప్తాను. లేదంటే నేను ప్రమోషన్ చేయనే చెప్పేస్తాను వాళ్ళకి. శారీస్ నాకు ఎవరైనా పంపించారనుకోండి, క్వాలిటీ బాగుంది అంటే చేస్తా, లేదు అంటే వాళ్ళకి మొహమాటం లేకుండా చెప్పేస్తాను క్వాలిటీ బాగాలేదు నేను చేయను అని చెప్పేసి. సో అలా. పాత సారీలు కూడా అంటే మీ వీడియోలో ఒకటి చూసా, ఫాలోవర్స్కి అందరికీ ఇస్తానని చెప్పేసి నాకు చాలా మెయిల్స్ అవి. యాక్చువల్గా మెయిల్స్ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే లేని వాళ్ళు అడిగారు అంటే ఒక అర్థం ఉంది. బట్ అక్కడ జరుగుతుంది ఏంటంటే మీరు కామెంట్స్ చూసారో లేదో, ఇంచుమించు 700 కామెంట్స్ ఎన్నో ఉంటాయి అందులో. ఆ 700 కామెంట్స్ కూడా ప్రతి ఒక్కరు అక్క నాకు పంపించి, నా దగ్గర ఉన్నవి 150 చీరలు 700 మంది అక్క నాకు పంపించండి అంటే ఇంక వీళ్ళందరికీ కాదులే అసలు. నేను ఇంకా ఏదైతే నేను అనుకున్నానో ఇంకా వద్దురా బాబు అని చెప్పేసి ఆ శారీస్ అన్ని నా చుట్టుపక్కల ఉన్న ఓల్డేజ్ హోమ్స్ కాడికి ఇచ్చేసాను. అయితే మీ వీడియోలకు సంబంధించి దేన్ని కూడా వదలట్లే, ఫర్నిచర్ అమ్మేస్తాం అనుకున్న వీడియో అన్ని ఏదైనా సరే నా లైఫ్ ఎలా ఉందో అలా చూపించేస్తాను అంతే. మరి మీ లైఫ్ ఎలా ఉందో అన్ని చూపించినప్పుడు మరి మీ స్ట్రగుల్స్ ఎందుకు చూపించలేదు? స్ట్రగుల్స్ అనేవి ఇప్పుడు కొన్ని పర్సనల్ ఉంటే కొన్ని మాక్సిమం తెలుసు. నేను చాలా వీడియోస్ అవి కూడా పెట్టేశాను కదా. లైక్ స్ట్రగుల్స్ అనేది నేను ఇప్పుడు పడుతున్న ఫినాన్షియల్ స్ట్రగుల్ ఒక్కటే నాకు, అది కూడా నేను పబ్లిక్గా వీడియో మన కార్ కొన్న దాంట్లో ఆ వీడియోలో కూడా నేను చెప్పి ఉన్నా నా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఇలా ఉండి ఇలాంటి టైంలో నేను కొనుక్కున్నాను ఇదని చెప్పేసి నేను అది క్లారిటీ, నేను ప్రతిదీ జనాలు చాలా క్లారిటీ ఇచ్చేస్తుంటాను ఎప్పటికప్పుడు. అదే. అయితే మీరు తిరుపతి ట్రిప్ అనుకుంటా, తిరుపతి ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఏదో మోసం. అది ఏం జరిగిందంటే మేము తిరుపతి వెళ్ళిన తర్వాత మేము యాక్చువల్గా నా తప్పు ఒకటి ఉంది. టికెట్ ఫస్ట్ మేము తీసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టికెట్స్ ఎలాగో చూద్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత లిటరల్లీ ఎంత ఫేస్ చేసామంటే ఒక్కొక్క టికెట్ బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అంటే బ్లాక్లో దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకు దొరకట్లేదు అంటే బ్లాక్లో వాళ్ళకి ఎలా ఉంటున్నాయి, నాకు అది డౌట్ వచ్చిందనమాట. బ్లాక్లో ఒక్కొక్క టికెట్ 10,000 అంటున్నారు, 5,000 అంటున్నారు. బుర్రపాడైపోయింది. ఇంకా వెళ్ళింది 10 మంది వెళ్ళాం, అన్ప్లాన్ ట్రిప్ అది యాక్చువల్గా. అయితే 10 మందికి నాకు ఇంచుమించు ఓన్లీ టికెట్స్కి 60,000 అయింది. దర్శనం టికెట్స్ అది కూడా 300 రూపీస్ టికెట్స్. అంటే మీరు బ్లాక్లో కొనుక్కున్నారు? బ్లాక్లో కొనాల్సి వచ్చింది. కొని నేను వెళ్ళిన తర్వాత దర్శనం చేయకుండా రాలేం కదా అని చెప్పేసి ఓకే ఇంకా అప్పటికప్పుడు నేను చాలా వరకు ట్రై చేసా, మర్చిపోయా. మినిస్టర్ గారి నుంచి లెటర్ కూడా తీసుకెళ్ళినా అవ్వలేదు నాకు. ఏ మినిస్టర్? అక్కడ విజయవాడలో అండి. విజయవాడ లేకపోతే వైజాగ్? విజయవాడే. ఆ మినిస్టర్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకెళ్ళిన లేడీ. మినిస్టర్ పేరు చెప్పొచ్చు కదా? మర్చిపోయానండి.
ఆ టైంలో మా ఫ్రెండ్ హెల్ప్ చేశారు అనమాట నాకు. మినిస్టర్ పేరు మర్చిపోవడం ఏంటి మేడం? లేడీ అండి ఎవరు మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీయా? మేబీ వాళ్ళు ఎవరికి తెలియలేదు. అయితే మినిస్టర్ అంటే మరి వైఎస్ఆర్సీపీ. అయితే ఆ లెటర్ పట్టుకెళ్ళినా కూడా అవ్వలేదు. అప్పుడు ఇంకా ఏం చేతకాక ఇంకా బ్లాక్లో కొనాల్సి వచ్చింది. రూమ్స్కి రూమ్ ఏమో మామూలుగా 500 రూపీస్ 600 రూపీస్ రూమ్స్ బ్లాక్లో అమ్ముకుంటున్నారు 6,000 8,000 పెట్టి. తప్పక ఇంకా ఉండాల్సి వచ్చి తర్వాత మరి వీడియో పెడుతున్నాను ఇంకా. ఓకే, అంటే ఇంకా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అన్ని కూడా చూపించాలని పెట్టారు. ఇంకా లైన్లో ఎంతమంది తిట్టుకుంటున్నారో తెలుసండి. సేమ్ నా ఫీలే, నా అలాగే బుక్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. అసలు అక్కడ దర్శనం లోపలికి లైన్లోకి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ దొరకదు ఏమి. ఒకప్పుడు తిరుపతి ఎలా ఉండేదండి, ఇప్పుడు మళ్ళీ మాకు అంటే మారిపోద్దని చెప్పేసి అయితే నమ్మకం ఉంది. అసలు నిజంగా తిరుపతిలానే లేదు. ఒకప్పుడు తిరుపతి వెళ్తున్నామంటే ఆ గోవిందనామాలు కానీ ఆ ఫీల్ కానీ అది వేరేలా ఉండేది. అసలు ఆ ప్రశాంతత వేరు. బట్ ఇప్పుడు ఏంటి అసలు కనీసం ఎటువంటి సదుపాయాలు కూడా లేవు. చాలా చిరాకు వచ్చింది. చిన్న పిల్లలతో ముసలోళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో. చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి పాలు ఇస్తారని విన్నాను. లేదండి, ఆ రోజైతే మేము వెళ్ళిన రోజునైతే చాలా మంది పాపం పిల్లలు ఏడుపులు. ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలి. ఒకప్పుడు తిరుపతిలో ఏంటంటే మనకి ఫ్రీగా అంటే 5 నిమిషాలకు ఒకటి వచ్చేవి రూమ్లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కొనుక్కోవాలని చెప్పేసి బయట వెళ్ళి ఏదైనా కొనాలి అంటే 50 రూపీస్, ఇంత వాటర్ బాటిల్ 50 రూపీస్. అసలు చాలా దారుణం ఫేస్ చేసాం మేము. అందుకని నాకు చాలా కోపం వచ్చింది. నా ఒక్కదంది కదా గోడు, చాలా మంది లైన్లో అందరూ కూడా అదే, ఏంటిది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి. సో మొత్తం దర్శనం అయితే జరిగింది, అయిపోయింది దర్శనం అయిందిలేండి. మరి ప్రసాదం గురించి చెప్పలేము. ప్రసాదం కూడా ఇన్నాళ్ళంత క్వాలిటీ అయితే లేదండి. ఒకప్పుడు తిరుపతి ప్రసాదం అంటే వేరే రేంజ్లో ఉండేది, ఇప్పుడైతే ఆ క్వాలిటీ కూడా లేదు. అది మరి ఈ చెన్నై ట్రిప్ ఎలా అనిపించింది? చెన్నై ఒక నైటే ఉన్నాం, ఎక్కువ ఏం వెళ్ళలేదు. మాతో వచ్చిన వాళ్ళు జస్ట్ బీచ్ చూస్తామని అంటే చెన్నైలో బీచ్ తీసుకెళ్ళి వస్తాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. చెన్నై ట్రిప్ ఏం లేదు. ఆ రోజు నైట్ వెళ్ళాం, మార్నింగ్ బీచ్ చూసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగే ట్రైన్ అనమాట వైజాగ్కి, డైరెక్ట్గా వైజాగ్ వస్తాం ఇంకా. రైట్. అయితే మీ వీడియోలో నేను ఒకటి చూసాను, విహారీకి సంబంధించి అతనితో కలిసి మీరు వర్క్ చేశారా? ఒంటరి విహారీ. ఒంటరి విహారీ నాకు క్లోజ్ ఫ్రెండ్. లైక్ యూట్యూబ్ నేను తనకి ఫ్యాన్ యాక్చువల్గా. కోవిడ్ టైంలో యూట్యూబ్ ఆయనది ఎక్కువ చూసేదాన్ని. గోస్ట్ వీడియోస్ కదా, తనవన్నీ అడ్వెంచర్ వీడియోస్ అన్నీ చూసి అబ్బా చాలా కష్టపడుతున్నారు ఎవరు అని చెప్పేసి అనుకొని తన వీడియోస్ అన్నీ చూస్తే అప్పుడు తను వైజాగ్ వచ్చానని చెప్పి పోస్ట్ పెట్టారనమాట. ఫస్ట్ టైం నా గురించి చాలా మంది అలా అంటే నాకు ఆ రోజు ఫీల్ తెలిసింది, మనం అభిమానించే వాళ్ళు ఎవరైనా మనకు దగ్గరలో ఉన్నారు అని అంటే ఎలా వెళ్తామని చెప్పేసి. నేను అసలు బండే తీయను, డ్రైవ్ చేయను. అలాంటి దాన్ని దీర్ఘ బండి తీసేసి ఇంకా ఒంటరి విహారీ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన నన్ను వచ్చి మీరేంటి ఇక్కడ ఉన్నారని చెప్పేసి నన్ను అనుకుని ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇంటికి వచ్చారు, ఇంట్లో మా హస్బెండ్ అందరితో పాటు ఉన్నారు. లంచ్ చేసి ఇంకా ఆ తర్వాత నుంచి చాలా క్లోజ్ అనమాట. ఇంకా ఎలా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్లా అయిపోయింది. అయితే నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని మీ డాక్టర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చూసాను. అంటే హెల్త్ ఇష్యూస్కి సంబంధించి మీరు డైరెక్ట్గా కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి కూడా ఉంటాయి. అలాంటివి కూడా డైరెక్ట్గా పెట్టేస్తున్నారు. మరి అంటే మీకు అనిపించలేదు ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది అవుద్ది ఇట్లాంటి వీడియోస్? ఏ విషయంలోనే? ఏ హెల్త్కి? ఐ మీన్ హెల్త్ ప్రాబ్లం అంటే లేడీస్కి సంబంధించిన ఉంటాయి కదా పర్సనల్, అట్లా అదేం పెట్టలేదు. బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి బ్లడ్ ఎక్కించింది ఒకటే, అది కూడా పెద్ద పాప గ్వాలియర్ వెళ్ళింది. ఇది ఎన్సిసి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అది నచ్చక తినలేదు. 1 month తను అక్కడే ఉన్న తర్వాత ఫుడ్ అది తినడం మానేసింది అక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మంచి చలికాలం, సో తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ 5కి పడిపోయింది తనకి. అసలు బ్లడ్ లేదనమాట. అలాంటి సిచ్యువేషన్లో తను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి బ్లడ్ ఎక్కించాలని చెప్పేసి అంటే బ్లడ్ వద్దన్నాను నేను. ఇంజెక్షన్స్ ఏవో ఒక 2 days ఇచ్చారంతే. నాకేంటంటే ఫుడ్ ఏదైనా ఫుడ్తోనే రెమెడీస్ నేను చూసుకుంటా ఫస్ట్.
దాని త్రూ ఏది తింటే ఎలా బ్లడ్ వస్తుందని చెప్పేసి చూసి ఇంకా పాపకి అవి ఇవ్వటం స్టార్ట్ చేశాను అనమాట. కాదు మేడం, మరి హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ఎట్లా పెట్టి వీడియోలు తీస్తున్నారు, అక్కడ డాక్టర్స్ ఏమనలేదా? ఐసీయూలోనా? హాస్పిటల్లో మీరు ఒక వ్లాగ్ చేసినట్టున్నారు. కోవిడ్ ఏం పెట్టలేదే, మా పిల్లలకు కోవిడ్ రాలేదు కదా. కోవిడ్కి సంబంధించి కదా, అదే హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి వచ్చాము అని. అది చిన్న పాపకి ఇది సైనస్ ప్రాబ్లమ్, అది జస్ట్ ఏదో స్కాన్ కి ఏదో లోపలికి వెళ్తుంది, అప్పుడే తీసాను అనుకో. అదే అప్పుడు అక్కడ ఎవరు ఏమనలేదా ఇక్కడ కూడా వ్లాగ్ చేస్తుందని? అది అడిగే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరేం అడగట్లేదు రండి. ఎక్కడికి వెళ్ళినా మాకు ఫస్ట్ ఫోన్ ఉండాలి, అందులో వీడియో రికార్డ్ అయిపోవాలి. ఎవరైనా సరే ఇప్పుడు డైలీ యాక్టివిటీస్ అన్న తర్వాత ఇంకా కామన్గా ఏది జరిగిందో అది పెట్టేస్తాం కదా. అది అంటే ఇప్పుడు ఒకటి నేను పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు సరే ఆ సైనస్కి సంబంధించి నేను వీడియో పెట్టాను, పెట్టంగానే మీరు కామెంట్స్ చూడండి. అక్కడ నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది అర్జెంట్గా ఆపరేషన్ చేసేయాలని. నేను అదే వీడియోలో పెట్టాను. చాలామంది కింద కామెంట్స్ పెట్టారు, ఏమని, ఆపరేషన్ వద్దక్క మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇది ఇలా కాదు, మీరు సంథింగ్ ఏవో డిఫరెంట్గా, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సజెషన్స్ ఉంటాయి కామెంట్స్లో. సో నేను ఆ సజెషన్స్ కోసం ఇప్పుడు నాకు కాకపోయినా ఇంకొకరికి యూజ్ అవుద్ది, చాలామంది కామెంట్స్ త్రూ ఇంకొకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రతిదీ పెడతాను. సో ఆ రకంగా నేనే ఆ కామెంట్స్ చూసిన తర్వాత సెకండ్ ఒపీనియన్ అని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఆయన కన్నా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు, వద్దు ఆపరేషన్ అన్నారు. హ్యాపీ అయ్యాను అప్పుడు. ఓకే, ఈ కామెంట్స్ చూసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే డాక్టర్స్ ఆపరేషన్ వద్దన్నారో, ఓకే మంచి పని చేశాను అయితే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడు పాపకు తగ్గిపోయింది, అంటే అవి తుమ్ములు అవన్నీ తగ్గినాయి, హ్యాపీ. సో నేను ఒక కామెంట్ చూసాను, తుమ్ములు వస్తే కూడా ఎంత వైరల్ చేస్తారా? తుమ్ములు వస్తే అంత వైరల్ కాదు, యాక్చువల్గా సైనస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది వీడియో. అది చాలా మందికి యూజ్ అవుతుంది కూడా, అండ్ నాకే యూజ్ అయింది. అది ఆ కామెంట్స్ వల్ల నాకే యూజ్ అయింది. ఆపరేషన్ వరకు వెళ్ళింది వద్దని చెప్పేసి ఫస్ట్ ఒక 3 months మెడిసిన్ వాడదామన్నారు, మెడిసిన్ వాడుతున్నాము. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 6 months కోర్స్ ఇస్తానన్నారు అనమాట. సో అది కానీ లతక్క ఎక్కడా తగ్గట్లే. ఒక ట్రైన్ వీడియో చూసాను, ట్రైన్ ఎక్కే వరకు ట్రైన్ దిగే వరకు కూడా వీడియో ఉంది. అదే చెప్తున్నాను కదా, ఏదో ఒకటి ఇప్పుడు జనాలకి కనిపించాలి, మేమేం చేస్తున్నామో వాళ్ళకి తెలియాలి, ఎవరైతే మనల్ని అభిమానిస్తున్నారో వాళ్ళకి. సో ఏంటంటే దీని మీద నేను అదే పెడుతూ ఉంటాను అక్క. అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చేసిన మళ్ళీ నాకు కామెంట్స్ కదా, మెసేజెస్ ఇన్స్టాలో వచ్చేస్తాయి, వీడియోస్ రావట్లేదు అక్క. సో అందుకనే ఇంక ఏది జరిగితే అది ఒక్కోసారి తీసిస్తూ పెట్టేస్తూ ఉంటాను అంతే. అది అయితే మీరు 11 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాను అంటున్నారు, కానీ మేము 11 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ అప్పుడు 11 years ఏ క్లాస్లో ఉంటాం? 7th క్లాస్లో ఉంటాం. మీ 7th క్లాస్లో పెళ్ళి అయింది, అక్కడ వరకే చదువుకున్నారా? 7th వరకే చదివాను. కానీ మీరు 7th చదువుకున్న ఆడవాళ్ళలా మాట్లాడట్లేదు. యాక్చువల్గా నాకేం పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారా? లేదు, పెళ్ళైన తర్వాత యాక్చువల్గా 8th వరకు చదివాను, కానీ 8th క్లాస్లోనే చిత్ర మూవీలో రీమా సేన్ లాగా ఇంత పొట్ట వచ్చేసింది నాకు, అంటే ప్రెగ్నెంట్ నేను. సో అప్పుడు ఫ్రెండ్స్ కానీ అందరు కొంచెం ఇదిగా చూడడం, నేను ఇంకా స్కూల్కి వెళ్ళానని చెప్పి యాక్చువల్గా నాకు చదువు అంటే చాలా ఇష్టం అనమాట. నేను డాక్టర్ అయితే కెనడా వెళ్ళిపోతా అనేదాన్ని ఎప్పుడు. మా డాడీ కోరిక అది, కెనడా పంపించేసి నా కూతురు చదివిస్తాను. డాడీ నావెల్ డాక్యార్డ్లో జాబ్ ఆయన. సో ఆయనకి అలా థాట్స్ ఉండేవి. మా అమ్మ కదా బలవంతంగా చేసేసింది పెళ్ళి. ఇంకా బలవంతంగా చేసిన కానీ అమ్మ అంటే చాలా ఇష్టం. అంటే అమ్మ అనేది ఎలా ఉన్నా సరే అమ్మే. కానీ నా ఫోన్లో మా అమ్మ కాంటాక్ట్ చనిపోయింది, కానీ అమ్మ కాంటాక్ట్ నేమ్ అయితే మై విలన్ అని ఉంటుంది. ఈ ఒక్క రీజన్ నాకు పెళ్లి చేసేసిందని చెప్పేసి మై విలన్ అని పెట్టుకున్నాను. అంటే మీరు ఎలాగా డాక్టర్ అవుదాం అనుకున్నారు కదా, అంటే మీ పిల్లలిద్దరిలో ఎవరికి? అందుకనే వాళ్ళిద్దరికి మెడిసిన్ సైడ్ ఇద్దరికి. ఇప్పుడు చిన్న పాప ఫార్మడీ చేస్తుంది, పెద్ద పాప వచ్చేసరికి అనస్థీషియాలో జాయిన్ అయింది, అనస్థీషియా డాక్టర్. ఇంకా అలా సాగిపోతుంది. సో లతక్ ఎంత ఫేమస్ కదా, లతక్కి మూవీలో ఆఫర్స్ ఏం రాలేదా?
లతక్క ఫేమస్ అయితే కాదు, లతక్క అందరికీ లతక్కే. ఫేమస్ అనేసి బిరుదు వచ్చిందంటే నాకు పొగరు పెరుగుద్ది. సో నేను అది ఎప్పుడు తీసుకోను. బట్ ఏంటంటే నేను మూవీస్లో ఆఫర్స్ అంటే వస్తున్నాయి, బట్ ఆలోచిస్తున్నాను ఇంకా అది కానీ తీసుకున్నాను అంటే నేను టోటల్గా ఇక్కడే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఆలోచిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇద్దరు కాలేజెస్కి వెళ్ళిపోతే అప్పుడు ఓకే ఫ్రీ అవుతాను కాబట్టి సీరియల్స్ వైపు థింక్ చేస్తాను అంతే. ఓకే, వచ్చాయండి అవర్స్ అయితే వస్తుంది. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను? మదర్ అయితే సెట్ అవ్వట్లేదని చెప్తున్నారులేండి మొహం మీద. అక్క కానీ వదిన కానీ కాదు, వాళ్ళే చెప్పేస్తారా మీరు మదర్ క్యారెక్టర్ సెట్ అవ్వరు? నిన్న కూడా ఎవరు సరదాగా మేము ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాము, వెళ్ళేసరికి ఏదో మదర్ రోల్ కావాలి అనేసి అన్నారు. నన్ను తీసుకెళ్ళారు, మా కజిన్ తీసుకెళ్ళి ఇగో ఇది తినుంది చూడండి అనేసి అంటే నేను తిని చిన్న అయిపోతారు ఇంకా పెద్ద క్యారెక్టర్ కావాలి అనేసి అన్నారు. అయితే ఓకే ఓకే. అంటే సీరియల్లో హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ వరకు మనకు అంత కోరికలు లేవు. నేను మదర్ వద్దన్నారు కానీ వదిలి కానీ అంటే అక్క కూడా అక్కలానే కనిపించాలి. అంతే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మూవీలో కానీ ప్రభాస్ గారి మూవీలో కానీ అక్క క్యారెక్టర్ చేయను. అదేంటి మేడం, చెయ్యాలి కదా. అంత అంత వరకు నిజంగా ఆఫర్ వస్తే ఆయనతో ఒక ఫోటో తీసుకుని వచ్చేస్తాను కానీ క్యారెక్టర్ లేదు చేయను. పవన్ కళ్యాణ్ గారితో కూడా చేయరు, ఆ క్యారెక్టర్ చేయను. అంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు? ఎలాంటి క్యారెక్టర్ అంటే ఏమోలేండి, లైక్ ఒక ఫ్యామిలీలో ఏదో ఒక రకంగా ఐ మీన్ వేరే వేరే రకాలుగా ఓకే, కానీ ఈ సిస్టర్ క్యారెక్టర్ అసలు చేయను. వదినైనా ఓకే అంతే. తల్లితో అక్కైనా వదినైనా ఇద్దరు తల్లితో సమానమే. కాకపోతే ఏంటంటే అక్కడ మరీ తమ్ముడు అన్నయ్య అని పిలాల్సిన నెస్టి ఉండదు కదా, సో అందుకు వద్దు. అదే అన్న తమ్ముడు అన్నయ్య అసలు వద్దు. అమ్మో నేను ఆ ఊహ కూడా భరించలేను. ఎంత హ్యాపీ కదా. రెమ్యునరేషన్ కూడా వద్దంటారేమో, ఇస్తారు కదా అమౌంట్. అవసరం లేదండి, అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళిపోతాను, చేస్తాను. రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇంత అభిమానించడానికి రీజన్ ఏంటి అసలు? ఆయన తపన మెయిన్, ఆయన పడే తపన, ఆయన పడే కష్టం. ఆయనకి ఏం అవసరం, అంత కోట్లకి డబ్బున్నాడు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, అసలు ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత సపోర్టెడ్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ, అలాంటి లైఫ్, ఆయన కూర్చుంటే ఆయన చేస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే వస్తే కోట్లు. అలాంటి లైఫ్ని ఆయన వదులుకోలేదు, అఫ్కోర్స్ అది ఉన్నది అనుకోండి. బట్ ఏం తెలుసునంటే అలాంటి లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రజలకు ఏదో చేద్దామని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి అంత ఎండల్లో కందిపోయి అంత అవసరం ఏముంది చెప్పండి, ఎవరికి అంత నీడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి. సో ఇంకా ఆయన అంటే ఫస్ట్ నుంచి ఒక అభిమానం ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకొంచెం అది. ఎప్పటి నుంచి అభిమానం? నా చిన్నప్పటి నుంచినండి. నా చిన్నప్పుడు చిరంజీవి గారు అంటే మా అమ్మకి ఇష్టం బాగా. ఆయన వైజాగ్లో షూట్స్ ఏమైనా అయితే నన్ను ఎత్తుకొని వెళ్ళిపోయేదంట మా అమ్మ. సో చిరంజీవి గారు అంటే ఫస్ట్ చిన్నప్పుడు ఇష్టం. తర్వాత నా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ మూవీ కదా, సో అక్కడి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. అదే అదే ఇంకా ఇప్పుడు పొలిటికల్ వేలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచారు. అవును. సో అప్పుడు ఎలా అనిపించింది? ఆ ఫీల్ వేరు కదా, ఎందుకంటే ఆ June 4th కోసం చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే నా లైఫ్లో నా వీడియో కింద ఒక పచ్చి బూతులు కామెంట్లు వచ్చేసంటే నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు జస్ట్ పెట్టింది. నేను ఇంకా కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టలేదు, ఎక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఏమీ లేదు. జస్ట్ సిగ్నేచర్కే వాళ్ళు అంత భయపడి 982 కామెంట్లు, అన్ని కామెంట్స్ బూతులు. అది ఎలాంటి బూతులు, పర్సనల్ లైఫ్ని వాళ్ళకి తెలియదు కానీ పర్సనల్ లైఫ్ని పిల్లల్ని ఇది ఇది అది అని చెప్పేసి అసలు అలాంటి బూతులు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని బూతులు వస్తున్నాయి రా బాబు. సరే మీ అందరికీ నాకు కామెంట్కి రిప్లైలు ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. సరే టైం కోసం వెయిట్ చేద్దాం, చూద్దాం.
4th వరకు మాట్లాడకుండా ఉందాం అని చెప్పేసి 4th వరకు ఒక్క వీడియో కూడా పెట్టలేదు నేను. మరి ఇప్పుడు పెట్టారా ఏదైనా? పెట్టాను కదా, గెలవంగానే పెట్టాను. ఏమని పెట్టారు? అక్కడెవడో 10 లక్షలు పెట్టేశాడు, అర్జెంట్ పట్టుకొని రారా అన్నాడు. కింద వాడే పెట్టాడు, ఏమిటి అదే కూటమి గెలిస్తే నీకు నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి. వెంటనే వాడు ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇచ్చాను అనమాట. అర్జెంటుగా నీ అడ్రస్ చెప్పినా, నేనైనా వస్తారా, నువ్వేనా వచ్చిన అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి వీడియో ఒకటి పెట్టాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదే అంతే, ఇంకా ఎక్కువగా నేనేం పెట్టలేదండి, రియాక్ట్ అవ్వలేదు. స్టోరీస్ బాగా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. స్టోరీస్కి లిటరల్లీ నా స్టోరీస్కి మామూలుగా వచ్చే రీచ్ 20K to 40K అలా వస్తుంది. బట్ ఆ టైంలో నా స్టోరీ రీచ్ వచ్చేసరికి 200K వ్యూస్, స్టోరీ వ్యూస్ ఆ రేంజ్లో ఉండేవి అనమాట. అబ్బా ఇంత స్టోరీకి ఇంత ఎగబడుతున్నారా అంటే, అక్కడ నేను అంటే నోటి దురద అనేది ఉండటం వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేది నిజంగా చెప్పాలి అంటే జగన్ గారి వల్ల ఏమైందో లేకపోతే ఆయన పరిపాలన వల్ల ఏమైందో అనేది పక్కన పెడితే మెయిన్ నోటి దురద వాళ్ళు మాత్రం సగం కోల్పోయారు వాళ్ళు. అంటే ఆయన లేకపోతే ఆయన కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఒక పేరు చెప్పండి. రోజా గారు, శ్రీరెడ్డి గారు, అలాగే ఇంకా ఎవరు, శ్రీరెడ్డి గారు లీడర్ ఏం కాదు కానీ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కూడా, నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరు నోటు దురద, వాళ్ళు నోరు లిప్పితే బూతులు, ఎందుకో తెలియదు ఆ బూతులు. కామెంట్స్ అంతా రౌడీజం అంతా కామెంట్స్ లో కనబడింది నాకు. అమ్మా నేనేం పెట్టా, జస్ట్ సిగ్నేచర్ కదా పెట్టా, అసలు నేను ఎందుకు ఇన్ని తిట్లు తిడుతున్నారు, దేనికి, ఏం అవసరం అని చెప్పి. ఇంటికి 4 గుద్దావు నువ్వు, సరే మేము 40 గుద్దుతాం, మా వైఎస్ఆర్సీపీ వస్తాము. ఒక్కొక్కడు కామెంట్స్ చాలా చాలా దారుణంగా పెట్టారు. ఎనీవే పెట్టండి, ఓకే, దానికేముంది, ఎవరు వస్తారు అనేది క్లారిటీ అయితే ఉంది. బట్ లిటరలీ చెప్పాలంటే లాస్ట్లోని సర్వేలోని వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పేసి వచ్చింది. ఆ 4 రోజులు మాత్రం నిద్రలేదు నాకు. సర్వేలో వచ్చింది, నిద్రలేదు. నిద్రలోని నా పక్కన సిస్టర్ వాళ్ళు పడుకుంటే భయం వేసింది, దాడి చేస్తారేమో. 2 గంటల 3 గంటలకి లేపేసి వైఎస్ఆర్సీపీ వస్తుందంట అమ్మాయి అనుకుంటే, అందరూ ఇక బుర్ర ఉందో అసలు ఈ టైంలో పడుకున్న లేపు మరి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతావు ఏంటంటే, లేదు సర్వేలో వచ్చిందట అనేసి అంటే చూద్దాంలే అని చెప్పేసి. నేను 4వ తారీఖు ఇంకా లెక్క ముందే మా క్యాబ్ డ్రైవర్ ఓలా క్యాబ్ డ్రైవర్ అతను నాకు మెసేజ్ పెట్టి, మేడం టీడీపీ లీడ్లో ఉందని చెప్పేసి మెసేజ్ పెట్టారు. కళ్ళు తెరవంగానే ఆ మెసేజ్ చూసా, అమ్మయ్యా ఓకే. అలా అనుకున్నారా లేకపోతే మీకుందరా కామెంట్? అదే అంటే కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తా ఉన్నా, కానీ ఆ సమాధానం పవన్ కళ్యాణ్ గారు గెలిచి చూపించేశారు. ఇంకా మేము వేరేగా వాళ్ళలాగే మేము కూడా దిగజారి వీడియోలు పెడితే మాకు వాళ్ళకి సంబంధమే లేదు, ఇద్దరికి ఇంకా తేడా ఉండదు. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు గెలవంగానే కూడా ఒకటే మాట చెప్పారు, ఏమని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారని చెప్పి మనం వాళ్ళని టార్గెట్ చేయొద్దు, ఇక్కడికి జరిగిన గొడవలన్నీ ఆపేయండి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. సో ఇంకా అవసరం లేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళకి సమాధానం వెళ్ళిపోయింది, ఆయన గెలిచి చూపించేశారు. ఇంకా అన్ని ఎక్కడ నోర్లు అక్కడ మూసుకున్నాయి, ఇంకా మాట్లాడాల్సిన నెక్స్ట్ కూడా లేదు. రైట్. ఒక సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ సాంగ్ ఒకటి బాగా ఫేమస్ అయ్యారు, ఏంటో సాంగ్? లిటరల్లీ ఆ సాంగ్ యాక్చువల్గా చెప్పాలి అంటే, ఆ సాంగ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. చెప్పాను కదా, ఫినాన్షియల్ బర్డెన్ నాకు చాలా ఉండే. ఆ సిచ్యువేషన్లో ఆయన సాంగ్ చేస్తున్న సిచ్యువేషన్లో కూడా నాకు చాలా చాలా ఫినాన్షియల్గా బర్డెన్ నేను ఫేస్ చేసిన. అలాంటి సిచ్యువేషన్లో మాకు ఏమైంది, అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో నా స్కూటీ అమ్మేశాను సాంగ్ కోసం. ఐఫోన్ అమ్మేశాను, అమ్మేసి సాంగ్ చేయించుకున్నాను. ఇంకా నాకు వేరే ఏం లేదు, స్కోప్ ఏం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వటం ఇష్టం లేదు. సో ఇంకా ఓకే, ఏదైనా మా హస్బెండ్ అసలు ఆయనకి ఏంటంటే వద్దు, ఎందుకు ఈ సాంగ్స్ అని ఇవన్నీ ఆయన లేదు. నాకు పిచ్చి, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. అందరూ అనుకుంటారు ఏంటి ఇంట్లో నువ్వు అమ్మేసి మరీ చేయాల్సినంత నెక్స్ట్ లేదు కదా అనేసి.
బట్ ఆ పిచ్ అలా ఉంటుంది అంతే. ఇంకా ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఎలక్షన్ టైంలో నేను ఇప్పుడు ఆ సాంగ్ చేసుంటే ఖచ్చితంగా రీచ్ ఉండేది. నేను చేసింది ఏం ఆశించకుండా ఒక 8 months బ్యాక్ చేశాను ఆ సాంగ్. బట్ నాకు అదే కొంచెం ఏంటంటే డిసప్పాయింట్, ఇంకా సాంగ్ రీచ్ వెళ్ళలేదని చెప్పేసి. అది వెళ్ళలేదు, రీచ్ వెళ్ళలేదు అది ఆ సాంగ్. నాది ప్రతి వీడియో ల్యాక్స్ ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అయిందా రిలీజ్ అయ్యింది, బట్ నేనే కొంచెం ఆపాను అనమాట. ఇంకా ఓకే మళ్ళీ ఒకసారి నేను దాన్ని వీడియో తీద్దామని చెప్పేసి లెక్కలోనే, అంటే పవన్ కళ్యాణ్ గారివి ఎడిటింగ్స్ అవి నీట్గా చేసి వీడియోస్తోని అప్పుడు పెడదామని చెప్పేసి నేనే ఆపేసాను. ఇంకా ఓకే, లేదంటే మంచి రీచ్ వచ్చేది అది ఇప్పుడు ఉంటే వచ్చేది. ఓకే రైట్. మా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఒక 2 lines ఆ సాంగ్ పాడితే మేము వింటాం. ఆ సాంగా సడన్గా అడిగారేంటి? సడన్ గా అడగడం ఏంటి మేడం, స్కూటీలు అమ్మేశారు మేడం. భగ 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 మండే సూర్యుడిలా నువ్వు ఎదురొస్తుంటే ఉంటుంది, బాగుంటున్నాయి లిరిక్స్, బాగుంటుంది అది. బట్ అది పాడింది కూడా చాగంటి, ఆవిడ పేరేంటి, సాహితీ చాగంటి, సింగర్ సాహితీ చాగంటి గారితో పాడించాం. బాగుంది సాంగ్, బాగా వచ్చింది. కానీ ఇంకా నేనే ఇంకా దాన్ని కొంచెం ఓకే ఎప్పుడైనా సరే, అంటే అది ఎలా ఉంది అంటే మెగా ఫ్యామిలీ ఎవరు త్రూ అయినా సరే కొంచెం మంచిగా ఎడిట్ చేసిన తర్వాత ఆల్ త్రూ నేను రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎవరో ఒకరి త్రూ. ఎప్పుడన్నా ఈ జనసేన పార్టీ త్రూ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేశారా? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలు అనుకునే టైప్ అండి నేను. ఆయన కలిసి ఆయన్ని ఇబ్బంది పెట్టేంత టైప్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి చాలా మంది పడిపోతుంటారు, ఆయన కనబడితే ఇంకా ఆగదు. బట్ ఏంటంటే మనం కూడా అలాగనే ఇబ్బంది పెడితే పడిపోతారు మీరు. పన్ను జస్ట్ చూస్తూ ఏడ్చేస్తాను, నాకు అంత ఇష్టం అది. నాకు చూస్తే చాలు, మరీ ఎక్కువగా ఇది లేదు, స్వార్థం లేదులే, కానీ చిన్న అల్ప సంతోషం అనమాట అది. రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, ఇష్టం, ఇంకన్నీ. మరి గంటా శ్రీనివాస్ అంటే ఇతను కూడా ఒక స్టోరీ పెట్టారంట కదా, విద్యాశాఖ మంత్రి. అవును, ఒకప్పుడు విద్యాశాఖ క్రష్ అని పెట్టారంట. క్రష్ అంటే తెలుసా మేడం? తెలుసు. యాక్చువల్ గా లేదు, గంటా శ్రీనివాసరావు గారు అంటే చాలా, అంటే ఆయన మనిషి పరంగా నాకు చాలా ఇష్టం, టు బి ఫ్రాంక్. ఇది అంటే ఆయన ఫోటోకి లైక్ బ్యానర్స్ ఉంటాయి కదా, ఆయన బ్లాక్ షర్ట్ వేసుకున్న పిక్స్ నాకు చాలా చాలా ఇష్టం, గంటా గారివి. వైట్ షర్ట్ ఒకటి అయితే, అంటే ఆయన వేసుకుంటే ఇష్టం. ఆయన వేసుకున్న ఫొటోస్ అవి చూస్తుంటాం కదా, వైజాగ్లో బ్యానర్స్ ఉంటాయి ఎక్కడ పెడితే అక్కడ. ఎంత పిచ్చి అంటే నా మొబైల్లో ఉంటాయి అవి. ఆ బ్యానర్స్ ముందుకు కూడా వెళ్ళిపోయి నేను సెల్ఫీ తీసుకునేదాన్ని, అంత ఇష్టం ఆయన అంటే. అలాంటిది ఆయన మా పాప మెచ్యూర్ ఫంక్షన్కి రావటం కానీ, ఆయన అంటే లైక్ మా అదే ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నాను కదా, వాళ్ళ షాప్కి ఓపెనింగ్ కానీ అన్నట్లకి నేను గంటా గారు ఇన్వైట్ చేస్తే ప్రతిదానికి ఆయన వచ్చారు. ఇంకా సార్ అంటే నాకు ఆయన చాలా ఇష్టం, అసలు అదేంటో తెలీదు. గంటా గారు అంటే క్రష్. గంట కొట్టారా మీ జీవితంలో? లేదండి, ఆయన నేను అంటే వెళ్ళి మీట్ అవటం, ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ అయితే జరిగినాయిలేండి. సార్కి కూడా ఈ విషయం తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంకా కొంచెం బిజీగా ఉంటారు సార్. ఇప్పుడు బిజీగా ఉంటారు, కానీ మేడంకి నేనంటే ఇష్టం అని చెప్పేసి తెలుసు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ వైఫ్కి మేడం నన్ను ఒక్కసారి ఇంటికి పిలిపించుకున్నారు. పిలిపించుకుని మేడంతో ఫొటోస్ కూడా ఆ రోజు తీసుకోవటం అన్నీ ఉంది. అంటే అప్పుడు మేడం అన్నారు, మీ వీడియోస్ నేను చూస్తుంటాను, నాకు మీ వీడియోస్ చాలా ఇష్టం, అందుకనే మీరు ఒకసారి వస్తారని చెప్పేసి రమ్మన్నాను అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను అభిమానించే వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు అనేది ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. రైట్. ఒక విషయం అడుగుతాం మేడం, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని క్యాపిటల్ చేస్తా అన్నారు.
అది మీకు నచ్చలేదు అంటే వైజాగ్ క్యాపిటల్ అయితే ఇక్కడ వద్దనే వైజాగ్ లో ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రిచ్, అవును. స్థలాలు రేట్లు పెరుగుతాయి. అదే అవును. అంటే ఇక్కడ స్థలాలు ఉన్నోడు రేట్లు పెరిగిపోతాయి, స్థలాలు కొనుక్కోవాలనుకున్నాడు ఇప్పుడు ఉన్నవాడు ఎదుగుతాడు, లేనోడు లేనట్టే ఉండిపోతాడు. సో అందుకని మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దనిసనే అనుకున్నాం అందరివి కూడా. ఓకే రైట్. సో వైజాగ్లోనే రీసెంట్గా జరిగింది మిస్ వైజాగ్ నక్షత్ర వాళ్ళ హస్బెండ్కి సంబంధించి, అది కూడా మీరు పోస్ట్ చేశారు. పెట్టాను. సో అంటే అంత ఎట్లా పరిచయం మీకు? నాకు నక్షత్ర నాకు టిక్టాక్ నుంచి నాకు పెద్ద తన ఫ్యాన్. మీకు ఫ్యాన్? నాకు ఫ్యాన్. ఆ విషయం నాకు తెలియదు, కానీ ఎలాంటి అమ్మాయి అంటే చాలా మంచి అమ్మాయి, చాలా కూల్గా, అంటే ఎవరికైనా ఆపదాన్సన్ అంటే ముందుకు వస్తుంది నక్షత్ర. అయితే ఆ అమ్మాయి ప్రాబ్లం మా అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి మా అందరికీ తెలుసు. పాపం ఏ ఈవెంట్స్కి వచ్చినా తను ఏ కాంటెస్ట్లో తను పార్టిసిపేట్ చేసినా కూడా సమ్ ఫీల్ ఏడ్చేది. ఏ మనసునంటే ఇలా అయింది అలా అయిందని చెప్పుకొని చాలా బాధపడేది. అలాంటి సిచ్యువేషన్లో నాకు అమ్మాయి ఎలా పరిచయం అంటే తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఒక కాంటెస్ట్ జరిగింది. అందులో యాక్చువల్గా నన్ను పార్టిసిపేట్ చేయమన్నారు, నేను పార్టిసిపేట్ చేసా. ఫస్ట్ ఒక రౌండ్ వరకు చేసి నా అంతటి నాకే నేను పార్టిసిపేట్గా ఉండటం నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆయనకి వీరుమమ్మ, ఆయనకి చెప్పాను, మామ నేను ఉండను, నేను ఇక్కడ క్విట్ అయిపోతాను, పాప ఉంటుంది మా చిన్న పాప, అలా అది అన్మ్యారీడ్ కేటగిరీ అనమాట. సో చిన్న పాప ఉంటుంది, నేను క్విట్ అయిపోతాను మామ అనేసి అంటే, ఆయన ఎందుకు రాదు అన్నారు. లేదు నాకు ఎందుకు ఇది నచ్చట్లేదు, నేను చేయను మామ. సరే మీ ఇష్టం అనేసారు ఆయన. అన్న తర్వాత చిన్న పాప తెలుగు అమ్మాయి విన్ అయింది. అయితే ఆ టైంలోని నక్షత్రం నాకు అప్పుడు పరిచయం, నక్షత్ర కూడా ఒక కాంటెస్టెంట్. సో ఆ టైంలో పరిచయం కాబట్టి అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం బాగా క్లోజ్ అయిపోయి, అంటే ఏం చెప్పే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ హస్బెండ్తో ఇలా వాళ్ళ హస్బెండ్ ఇలా ఉంటారని చెప్పేసి, పబ్జీ నుంచి అమ్మాయిలతో కూడా మాట్లాడి, నక్షత్ర పిక్స్ చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇక్కడ కాల్ చేసినవి, వాళ్ళ హస్బెండ్ అమ్మాయిని కాల్ చేసినవి చాలా దారుణంగా అసలు ట్రీట్ చేశారు. నక్షత్ర అయితే చాలా బాధలు పడింది. సో పబ్జీ అంటున్నా అర్థం కాలేదు. పబ్జీ ఆడతారు కదా, అందులో అదర్ గర్ల్స్ యాడ్ అయితే ఆ పబ్జీలోంచి ఫ్రెండ్షిప్ చేసుకుని అలాగే బయట మీటింగ్స్ అనమాట ఆయన వాళ్ళ హస్బెండ్ అలా చాలా వరకు చేశాడు. ఇవన్నీ పాపం చెప్పుకొని ఏడ్చేది చాలా. ఓకే, అప్పుడు ఏంటంటే పబ్లిక్లోకి ఎవరిమీ రాకూడదు, ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ అని చెప్పేసి. ఇప్పుడు తనంతట తను బయటకు వచ్చిన తర్వాత తనకి సపోర్టివ్గా ఇప్పుడు అందరిమీ వీడియోస్ నేను అందుకే పెట్టాను అనమాట. అంటే ఒక యాజ్ ఏ ఉమెన్ గా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఒక ప్లేస్. అవును, అంటే యాక్చువల్గా ఆ పెయిన్ తీసుకోలేదండి, ఏ ఆడదైనా తీసుకోలేదు. రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు భర్త ఇంకొకరితో దొరికారు అని అంటే, ఒకటి చాలా మంది అక్కడ అంటున్నారు 4 సంవత్సరాల నుంచి ఏం చేసింది, ఇప్పుడు వచ్చి. అవును, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా. 4 years నుంచి నేను సఫర్ అవుతాను అన్నప్పుడు, మరి 4 years నుంచి నేను ఎప్పుడు కూడా పిఎస్ కి ఎందుకు వెళ్ళాలి? సపోర్ట్ వెళ్ళిందండి, సపోర్ట్ పిఎస్కి వెళ్ళింది, కంప్లైంట్స్ ఇచ్చింది, కోర్టు వరకు వెళ్ళారు, కంప్లైంట్స్ ఇచ్చారు, సపోర్ట్ లేదు తనకి. 4 సంవత్సరాల నుంచి తనకి కరెక్ట్ సపోర్ట్ లేదు. ఇప్పుడు కరెక్ట్గా మీడియాని పట్టుకొని వెళ్ళింది, మీడియా త్రూ తనకి న్యాయం జరిగింది. అంటే లైక్ పబ్లిక్కి తెలిసింది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. చాలా సఫర్ అయింది నక్షత్ర అయితే. ఇప్పుడు వరకు మీరు చాలా వీడియోస్ చేశారు కదా, చేసిన వీడియోలన్నిటిలో ఇది చాలా చండాలంగా ఉందన్న వీడియో ఏదైనా ఉందా? నేనా? మీరు చేసిన వీడియోలో మీకు చండాలంగా కనిపించింది? నాకు నేను చండాలంగా కనిపించిన వీడియో ఏమున్నాయి? లేకపోతే ఒక వీడియోలో చూసి కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది అన్నట్టు? ఇప్పటివరకు అలాంటివి ఏం రాలేదు యాక్చువల్గా, నేను పెట్టలేదు కూడా. నేను నాకు అంటే అన్నీ చూసుకునే పెడతాను కదా, ఏది పెడితే బాగుంటుంది ఏంటని చెప్పారు. సరే, అవే వీడియోస్లో మీకు బాగా ఇష్టమైన వీడియో చెప్పండి. మా పాప గ్వాలియర్ది, మా పాప గ్వాలియర్ వెళ్ళినప్పుడుది వచ్చినప్పుడుది, ఎన్సీసీది.
ఇప్పటికీ చాలాసార్లు చూసుకుంటాను నేను ఆ వీడియో అయితే. ఓకే, అంటే ఎన్సీసీ జాయిన్ అయిపోయిందా? సి సర్టిఫికేట్ మ్మ్. ఇప్పుడు ఒక ఆర్మీలో చూస్తామా? డిఫెన్స్ వైపు వెళ్తానని చెప్పేసి ఇప్పుడు డిఫెన్స్ లో అంటే ఆర్మీ ఆఫీస్ లోని విత్ అనెస్థీషియా డాక్టర్ కింద వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ట్రయల్స్ లో ఉంది యాక్చువల్లీ. ఓకే, సో దానికి మీ సపోర్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు డాక్టర్ అవుదాం అనుకున్నారు, డాక్టర్ అవ్వలేరు. గురించి నా కోరిక తీరుతుంది, దాని కోరిక తీరుతుంది. దానికి డిఫెన్స్ లోకి వెళ్ళాలని కోరిక. అదే రైట్. అలాగే మీ వీడియోస్లో ఇప్పటివరకు అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆ వీడియో కాకుండా రిమైనింగ్ మీ పర్సనల్ వీడియోస్లో అనుకుందాం. ఒక బ్యాడ్ కామెంట్స్ ఒక 10 చెప్పండి. వైఎస్ఆర్సీపీ కాకుండా బ్యాడ్ కామెంట్స్, ఓవర్ యాక్టింగ్, అవసరమా, ఏజ్, నీ ఏజ్కి అవసరమా వీడియోస్, ఇంకా అంతే, అవే వస్తుంటాయి, అంతకుమించి ఏం లేవు. సరే, ఇప్పుడు పొగడ్తలు చెప్పండి. అవి బోల్డ్ చెప్పలేను. ఇవి కూడా చాలా రేర్గా వస్తుంటాయి అన్నమాట. ఎవరో లేడీసే పెడుతుంటారులేండి. ఫస్ట్ లేడీసే పెడుతున్నారా? లేడీస్, జెంట్స్ బ్యాడ్ కామెంట్ వాళ్ళే పెడతారు. ఇంకా ఆడదానికి ఆడదేసి వచ్చారు అన్నట్టు లేడీసే పెడతారు. జెంట్స్ అయితే ఎప్పుడు ఏ రోజు కూడా నాకైతే జెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి బ్యాడ్ కామెంట్ రాలేదు. కాదు మేడం, ఇప్పుడు మీ వీడియోస్లో కొన్ని టిప్స్ చెప్తున్నారు, అంటే వెయిట్ లాస్ అట్లా చెప్పేస్తారు. ఒకవేళ ఎవరన్నా అది పాటించి అది ఏదైనా అయిందనుకో, మీ దగ్గర వరకు వచ్చిందంటే ఏం చేస్తారు? అది పాటించాల్సిన అంటే ఒకటి, నేను అందుకని అక్కడ చెప్పా, ఐ మీన్ ఏది చెప్పినా సరే ఒకటి ఫస్ట్ చూసుకోండి, పడుతుందో లేదో మీకు చూసుకోండి. ఇప్పుడు అదే స్టార్టింగ్ కూడా మీరు అడిగినప్పుడు అదే చెప్పా, అందరికీ పడిపోద్ది, అందరికీ ఇచ్చేస్తుంది అని చెప్పేసి అయితే మటుకు ఎక్కడ ఏది నమ్మకంగా చెప్పలేము. ఫస్ట్ నేను కాదు, మా హస్బెండ్ కూడా, ఇద్దరిమి ఇంచుమించు ఆ వాటర్ అంటే లైక్ జీరా, వామ్, సోంపు ఇవన్నీ కలిపిన వాటర్ ఎర్లీ మార్నింగ్ మేము తాగటము, లేకపోతే నైట్ పడుకునేటప్పుడు తాగటము, ఏదో ఒక పూటే తాగాలి. అది తాగిన తర్వాత ఇంట్లో రెమెడీ అది కూడా మేము వేరే ఛానల్లో చూసే మేము కూడా చేసాము. ట్రై చేసిన తర్వాత 100% రిజల్ట్ అయితే వచ్చింది మాకు. వెయిట్ లాస్ అయ్యాం, బాగా వెయిట్ లాస్ అయ్యాం. నేనైతే బాగా నిజంగా నాకు 85 to 70 85 to 75కి వచ్చాను. నేను 10 kgs లాస్ అయ్యా. సూపర్ అసలు. తర్వాత నేను అన్ని చెప్తున్నాను కదా, ఇంట్లో రెమెడీసే, తమలపాకు, వెల్లుల్లిపాయ, తేనె ఎర్లీ మార్నింగ్ తింటా. అది కొంచెం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, క్లాట్స్ అన్ని తీస్తుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు బీపీ ఉంది అసలు అంటే బీపీకి ఏం తీసుకుంటే మంచిది? డాక్టర్ అవుదాం అనుకున్నారు, అదే చెప్తున్నాను కదా, చూసి నేర్చుకోవటం అనేది ఇష్టం అంతే. ఎండి చేపలతో స్వీట్ చేసినట్టున్నారా? స్వీట్ ఏంటది? పచ్చడి. ఎండి చేపల పచ్చడి అంటే మీ థాట్ అది, లేకపోతే? లేదు, అది యాక్చువల్గా మా కజిన్ వాళ్ళ మదర్ చేస్తారు, ఆవిడ చాలా బాగా చేస్తారు. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి చెప్తారా మేడం, మేము కూడా నేర్చుకుంటాం. అది నాకు మర్చిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఆవిడే చేస్తుంది ఏదైనా సరే. చక్కగా ఉల్లిపాయలు అది వేపేసి, ఎండి రొయ్యలు వేపేసి అదంతా మిక్స్ చేస్తారు, లైక్ పచ్చడిలాగే అనమాట. ఇంకా చాలా బాగుంటుంది ఆ పచ్చడి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్. అయితే లతాక్ ఉన్న వీడియోస్ అన్ని కూడా కాపీడ్ కంటెంట్స్ అంటే ఒకటి, ఏదైనా సరే ఒకటి ఏమంటారు, మీరు అన్నట్టు నేను డాక్టర్ చదవలేదు కాబట్టి చూసి, వేరే దగ్గర చూసి నేను ఫస్ట్ ప్రయోగించుకున్న తర్వాత నాకు పని చేసింది అసలు అంటే ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో చేస్తా. సో అది మెయిన్. సో అది కాపీడ్ అనుకున్నా లేకపోతే ఏమనుకున్నా సరే అది ఒకరికి యూజ్ అవుతుంది. ఇది వంటలంటే నాకు ఫస్ట్ నుంచి వంటలంటే భయం అని చెప్పేసి నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. నేను వంట అంటే భయపడతా. మా హస్బెండ్, మీరు ఈ క్వశ్చన్ ఏదైతే ఓన్గా క్రియేట్ చేసామని, మా హస్బెండ్ బిస్కెట్స్తో కర్రీ వండుతారు, చాక్లెట్స్తో ఏవో చేస్తారు. ఆయన డిఫరెంట్ వంటలన్నీ చేస్తుంటారు అనమాట. మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినా, మా ఇంటికి ఏ రిలేటివ్ వచ్చినా, ఈవెన్ ఇంక్లూడ్ మా ఇంట్లో కూడా ఆయన ఏదైతే వండుతారో అదే మేము తింటాం. అంతకు మించి నేనైతే
నేను వండుకుని నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఆల్రెడీ అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. సో 7th క్లాస్ చదువుకున్న మీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అసలు? చదవటం, చూడటం, అంటే పబ్లిక్ ని చూసుకొని సగం. అంటే మనుషుల్ని చదివారా? అంతే. నా లైఫ్ ఒక అన్ని రకాలుగా నేను చదివేశాను. నాకు అంటే లైక్ నాకున్న ఏజ్ కి నేను చాలా నా లైఫ్ లో అన్ని చదివేశాను, అన్ని పార్ట్స్ చదివేశాను. 11 years మ్యారేజ్ అంటే చిన్న విషయం. అదే నా ఏజ్ కూడా చాలా మంది కామెంట్స్ లో చూస్తుంటే ఒకటి ఏజ్ అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చినది మనం చేయటానికి ఏజ్ అనేది జస్ట్ ఒక ఏమంటారు ఫిగర్ అంతే. అది అది దాన్ని చూసుకొని ఇక్కడ నేను ఆగిపోవాలి అనేది మటుకు పిచ్చితనం. అది సరే మీరు అన్నట్టే అనుకున్నాం, ఏజ్ డజంట్ మ్యాటర్. మీ ఏజ్ ఎంత? అదే ఎంత ఉంటుంది చెప్పండి మీరు. చెప్పండి. మళ్ళీ మీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నన్ను వేసుకోండి. పర్లేదు చెప్పండి. 11 years కి మ్యారేజ్ అయిందంటే ఒక 45 అట్లా, ఇంకా ఎక్కువ ఉంటే 35. ఓకే, 35 కూడా ఎక్కువే కదా మేడం, చిన్నదే కదా. 35 అంటున్నాను అందుకే నేను. అల్లు అర్జున్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అతను క్యాండిడేట్ కి సపోర్ట్ చేశాడు. ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు నుంచి ఆయన సపోర్ట్ చేశారు. సో కానీ విపరీతంగా అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ మీకు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు అంటే అల్లు అర్జున్ అట్లా చేయడం అట్లా? అది ఒకటి అంటే ట్రోలింగ్ అనేది ఎందుకు చేస్తున్నారో ఏమో, ఇదంతా ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరిది వాళ్ళది. నేను వాళ్ళని ఏమనట్లేదు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ కన్నా నాకు తెలిసి ఇటు అల్లు అరవింద్ గారు ఇటు వచ్చారు, మెయిన్ హెడ్. అల్లు అర్జున్ ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. సో ఆయన చాలా క్లారిటీగా చెప్పారు, నా ఫ్రెండ్ కోసం నేను వెళ్ళాను, అక్కడ పార్టీస్ నేను చూడలేదు, నేను ఫ్రెండ్ కోసం నేను నా ఫ్రెండ్ మీద దీంతోనే నేను వెళ్ళాను తప్పించి అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. సో అక్కడ సిచ్యువేషన్ మనము అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మళ్ళీ కలవరని కాదు. ఇక్కడ ఫ్యామిలీ వీళ్ళు బాగానే ఉంటారు కదా. వీళ్ళకి చెప్పాలి అంటే వీళ్ళు ఫ్యామిలీస్ ఏ డిస్టర్బెన్సెస్ లేవు. బట్ అంటే ట్రోలింగ్ అనేది కామన్, ఇంకా జనాలు తీసుకోలేదు. ఆర్పి బాగా ట్రోల్ చేస్తారు, మీరు చూసే ఉంటారా క్లిప్? చూసారా? చూసాను. చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఒకటండి, అదే చెప్తున్నా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరిది వాళ్ళది. ట్రోలింగ్ అనేది ఓకే తీసుకోలేరు, సగం తీసుకోలేము. ఎందుకంటే ఈ ఫ్యామిలీలోంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయటం ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ వచ్చింది, నాకే వచ్చింది ఆ రోజు. అబ్బా ఇదేంటి అల్లు అర్జున్, ఫస్ట్ అసలు నేను అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు క్రౌడ్ అంతా చూసి జనసేనకి వెళ్ళారేమో అనుకున్నా. ఒక వీడియో అయితే నేను సరిగ్గా చూడలేదు, అబ్బా అల్లు అర్జున్ కూడా వెళ్ళారా అని చెప్పేసి. తర్వాత మా పాప ఉంది, లేదు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ వెళ్ళారు అల్లు అర్జున్ అని. ఇదేంటి అని చెప్పి అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ క్లియర్ గా చూసుకున్నాక వైఎస్ఆర్సీపీకి అనమాట. అబ్బా ఇదేంటి చేశారు అని చెప్పేసి అనుకున్నాను. సరే ఏ కారణాల మీద వెళ్ళారో ఏమో అనేసి ఇంకా నేను అంటే దాన్ని ఎక్కువగా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ, ప్రభాస్ గారి మూవీ, ఆ 2 మూవీలు ఒకే రోజు రిలీజ్ అయినాయి కావు. ఒకవేళ రిలీజ్ అయితే ఫస్ట్ లతక్క ఏ మూవీకి వెళ్తా? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మూవీకి వెళ్తా, తర్వాత వెంటనే ప్రభాస్ మూవీకి వెళ్ళిపోతాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అయితే? పవన్ కళ్యాణ్ రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ గారే ఆబ్వియస్లీ. ఇంకా అక్కడ ఎంత పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడాలి. కళ్యాణ్ గారు. అదే మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిలో నచ్చని విషయం ఏదన్నా కనిపించిందా ఇప్పటి వరకు? అందరూ చాలా చెప్తారు పవన్ కళ్యాణ్ అది ఇది ఆయన సేవ చేస్తారు ఇది. అవును. ఆయన వ్యక్తిగతంలో మీకు నచ్చని విషయాలు? నచ్చిన విషయాలు అయితే ఏమీ లేవు. సో పవన్ కళ్యాణ్ గారు బిడ్డ కిరణ్ అమ్మ, అతన్ని చూడగానే ఏమనిపించింది? ఫీల్ ఆయన చూసినట్టే ఉంటుంది అసలు. పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ సినిమాలో ఎలా ఉన్నారో అలా ఉంటాడు కిరణ్. అంటే మళ్ళీ అతను కూడా ఒక
ఆ రేంజ్ కి వెళ్ళే వెళ్ళిపోతారు ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నది. అయితే ఇలా ఉన్న ఈ యూట్యూబర్స్ అందరూ, వ్లాగర్స్ అందరూ, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ ప్రమోషన్స్ పేరు తప్పి దోచుకుంటున్నారు డబ్బులు అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపించింది. సో దాని గురించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? దోచుకోవడానికి ఇప్పుడు ఒకటండి, అవతల వాళ్ళకి నీడ్ ఉంటుంది మాతో ప్రమోషన్ చేయించుకోవడానికి. మేము సో వాళ్ళకి మేము ప్రమోట్ చేయడానికి ఇప్పుడు హీరోయిన్స్ అందరూ లక్షల్లో తీసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మూవీ ప్రమోషన్స్కి రమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అంత వాళ్ళకి ఆ రేంజ్లో ప్రమోట్ అవుతాయని వాళ్ళు ఒక మాట చెప్తే చాలా లక్షల్లో చూస్తారు. అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇప్పుడు డిపెండ్ అయ్యి వెళ్తుంది ప్రతిదీ మార్కెటింగ్, ముఖ్యంగా ప్రమోషన్స్ మెయిన్. ఏంటంటే ఇప్పుడు లక్షల్లో చేయించుకోలేని వాళ్ళు, ఎవరి బిజినెస్ వాళ్ళది, బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి లక్షల్లో ఇవ్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా ఇప్పుడు ప్రమోషన్స్కి మా ఇన్ఫ్లుయెన్సర్స్కి అనేసరికి లక్షలు అవసరం లేదు. సో ఆ రకంగా వాళ్ళకి నీడ్ తీర్చుకోవటానికి, వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి వాళ్ళు పెడుతున్నారు తప్పించి ఇందులో దోపిడీ రాజ్యం అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అవసరం అది, అంతే. ఆ అవసరానికి మనం వాళ్ళకి బాగుంటే చేస్తాము, లేదు అంటే మేము మొహమే చెప్పేస్తాం చేయను అని చెప్పేసి, అంతే. అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎక్కువ ఎలా ప్రమోషన్స్ చేయమని వస్తున్నాయి ఆఫర్? నావి వచ్చేసరికి వెయిట్ లాస్, నేను వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ చిన్నవి. ఇవి అన్నీ కూడా ఎక్కువ అమౌంట్స్ ఏం రావు వీటికి. ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినవి, జ్యువెలరీ కానీ, లేదు ఒక హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటారు ఫుడ్కి కానీ, ఇలాంటి అట్లా అన్నట్లు రిసార్ట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎలా కాంటాక్ట్ అవుతారు మీరు? వాళ్ళు మాకు ప్రొఫైల్కి వాళ్ళే మెసేజ్ చేస్తారు కొలాబరేషన్ కావాలని. సో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హెర్బల్కి సంబంధించి తీసుకుంది, ఎంత ఎంత కలెక్ట్ చేస్తారు అమౌంట్? ఏంటి అమౌంటా? నేనైతే తక్కువ తీసుకుంటా, 6 to 8K. 6,000 నుంచి 7,000. ఒక వీడియో ఒక 30 seconds ఉంటుందా? 1 minute. ఒక 1 minute వీడియో అది చేయడం కూడా మీకు పెద్ద టైం కూడా పట్టదు కానీ యాక్చువల్గా వాళ్ళు చాలా 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 అడుగుతారు. ఒక్కసారి చేయించుకుంటే సాటిస్ఫై అవ్వరు, అనుకుంటున్నారు ఈజీ అని చెప్పేసి. మా స్ట్రగల్స్ మాకు ఉంటాయి. ఒక వీడియో చేయడానికి, ఒక కంటెంట్ ఎత్తుక్కోవటానికి, ఆ కంటెంట్ ఏమై పెట్టాలని చెప్పేసి ఆలోచించుకొని దానికోసం మళ్ళీ అంటే లైక్ ఒక 2-3 టేక్స్ తీసుకుని వాళ్ళకి మేము ఇంత కష్టపడి ఎడిట్లు చేసుకొని అన్నీ చేసి పంపిస్తే, ఇది కాదు మేడం చిన్న తేడా ఉంది ఇంకో చేయండి అంటారు. మళ్ళీ చేస్తాం. వాళ్ళు ఇచ్చే అమౌంట్కి చాలా వర్తిబుల్గా చేయించుకుంటారు మాతో కష్టం. అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు ఇట్లాంటి రోజు మళ్ళీ నా జీవితంలో రావద్దు అనుకున్న రోజు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఉందా? అమ్మ డాడీ చనిపోయినప్పుడు ఆ రోజులో. అంటే ఒకేసారి చనిపోయారా? అమ్మ ముందు చనిపోయింది, సడన్ డెత్, హార్ట్ అటాక్. డాడీ సేమ్ హార్ట్ అటాక్. ఇద్దరు సడన్గా కలిసి భోజనం చేస్తున్నాము, సడన్గా చనిపోయారు మరి. ఓకే. సో అంటే ఇలాంటి లైఫ్ మళ్ళీ కావాలి అనుకున్న రోజు, ఈ రోజంతా ఇలానే ఉండాలి, మనం బ్రతికిన రోజులు ఇలాగే ఉండాలి. ఆ జీవితంలో లేనిది అదేనండి. అంటే నవ్వుతూ కనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నా, అంటే మీ స్ట్రగుల్స్ కూడా మీరు నవ్వుతానే చెప్పారు. నవ్వుతూ కనిపిస్తుంది లతక్క, నవ్వుతుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటది, నవ్వు అంటే ఇష్టం అంటారు చాలా మంది. బట్ ఆ నవ్వు వెనక అది ఎప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి మెయిన్. అది నా అంతటా నా కష్టాలు నా కోసం నేను తెచ్చుకున్నవి ఏవి కాదు, నలుగురు కోసం నేను తెచ్చుకున్న కష్టాలు అవన్నీ. అది అంటే మీరు ఎలా అయితే స్టార్ట్ అయ్యారో దాని గురించి మీరు మళ్ళీ బోల్తా పడ్డారు. అంటే ఒక హెల్పింగ్ నేచర్ తో వచ్చిన మీరు అదే హెల్ప్ చేయడం వల్ల రైట్. సో మీకు ఖచ్చితంగా మూవీస్ లో మంచి ఆఫర్స్ వస్తాయని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా. అండ్ త్వరలోనే మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తారు. ఆ సాంగ్ కూడా ఫినిష్ చేయాలి, మేము కూడా వినాలి. సో మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.